వెల్కమ్ టు మెగా 9 టీవీ. కాకినాడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కాలుష్య కారక దుర్గంధం వెలువడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా ఫ్యాక్టరీ నుంచి ఘాటైన దుర్గంధం విడుదల అవుతున్న విషయాన్ని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి బాధితులు తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన పవన్ సీరియస్ అయ్యారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కు దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. కాకినాడ బీచ్ రోడ్ లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలోని కొన్ని పరిశ్రమల నుంచి అనుమతికి మించిన కాలుష్యం అయితే విడుదలవుతుంది. వ్యర్థాలను అయితే బయటకు వదులుతున్నారని సమీప గ్రామాల ప్రజలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ అయితే పరిశ్రమల శాఖ అధికారులను అయితే వీటిపై పూర్తి చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించడం జరిగింది. ఎటువంటి భద్రతలు వీరు చేపడుతున్నారు, అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు కాలుష్యాన్ని ఏ విధంగా విడుదల చేస్తున్నారనే దాని మీద పూర్తి ఆరా తీయాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. దీనిపై అధికారులు అయితే ఈ పరిశ్రమలను అయితే సందర్శించారు. పూర్తిగా ఏ విధమైన భద్రతా చర్యలు ఉన్నాయి, ఇందులో ఏ విధమైన కాలుష్యాన్ని ఎంత మేరకు విడుదల చేస్తున్నారనే దాని మీద కూడా పూర్తి అవగాహనకు అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ ఏరియా వద్ద ఉన్నాం. ఇక్కడ పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యాన్ని అయితే మనం చూస్తున్నాం. ఈ ఏరియాలో అసలు పవన్ కళ్యాణ్కి అయితే మొట్టమొదటిగా కాకినాడలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను అయితే పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాకల్పూడి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కాలుష్యకారక దుర్గంధం వెలువడుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఘాటైన దుర్గంధపూరిత వాయువులు అయితే విడుదలవుతున్నాయని కూడా పవన్ కళ్యాణ్కి అయితే కొంతమంది ప్రజలు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ పరిశ్రమల శాఖ అధికారులను అయితే ఆయన ఆదేశించడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య, అలాగే పీసీబీ కాకినాడ రీజనల్ ఆఫీసర్ శంకర్రావుతో ఆయన మాట్లాడడం జరిగింది. దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. యూనివర్సల్ బయోఫ్యూయల్స్ సంస్థ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తుందో లేదో కూడా పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలని కూడా ఆయన ఆదేశించారు. ప్రజలకు వాయు కాలుష్య సమస్యలు లేకుండా చూడాలని కూడా ఆయన అందులో స్పష్టం చేయడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అయితే ఈ పరిశీలన చేపట్టారు. పరిశీలనలో భాగంగా విస్తుపోయే అంశాలు అయితే బయటపడ్డాయి. ప్రాథమికంగా వారు అందించిన సమాచారం ప్రకారం ఘాటైన దుర్గంధపూరిత వాయువులు అయితే వెలువడుతున్నాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిపై కూడా పవన్ కళ్యాణ్కి అయితే వారు ఇప్పటికే ఒక నివేదికను అయితే సమర్పించడం జరిగింది. పవన్ కళ్యాణ్ దీనిపై ఏ విధంగా స్పందిస్తారు, పరిశ్రమల శాఖ అధికారులు ఏ విధమైన ఆదేశాలు ఇస్తారనేది కూడా వేచి చూడాల్సిన విషయం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ పరిశ్రమల నుంచి దుర్గంధపూరిత వాయువులు, అలాగే అనుమతికి మించిన అంటే పరిమితికి మించిన కాలుష్యం కూడా బయటికి రిలీజ్ చేయడం కూడా ప్రజలను కొంచెం ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా తన బాధ్యతలను అయితే సక్రమంగా నిర్వహిస్తున్నారని ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఫిర్యాదు చేసిన 4 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ స్పందించారు, అధికారులను ఆదేశించారని కూడా సమీప ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తాము ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యంపై అనేక మంది అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కలిసినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని పవన్ కళ్యాణ్ దీనిపై మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన కలిసి తమ గ్రామస్తులు పడుతున్న బాధలను ఆయనకు వినవించడం జరిగిందని చెప్తున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ వెంటనే దీనిపై స్పందించి అధికారులను ఆదేశించడం, అధికారులు వెంటనే దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్కి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మొత్తం ఆయనకు వివరించడం కూడా జరిగింది. దీనిపై ఆ అధికారులను పవన్ కళ్యాణ్ తిరిగి అంటే ఈ పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యంపై పవన్ కళ్యాణ్ తదుపరి ఏ విధమైన చర్యలు చేపడతారనేది కూడా ముందున్న ప్రశ్న. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.